నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నామండి. ఇది రాత్రి కడిగి శుభ్రంగా 2-3 సార్లు వాటర్ వేసి నానబెట్టానండి. నానబెట్టినవండి ఇవి. ఇది గ్లాసుకి 6 గ్లాసులు వాటర్ వేసి మరిగిస్తున్నానండి. ఇది బాగా మరిగిన తర్వాత దాంట్లో సగ్గుబియ్యం వేస్తానండి. వాటర్లో తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు తక్కువగానే ఉండాలి మనం చూసుకుంటే, ఎందుకంటే వడియం ఎండుతుంది కదండి, దానివల్ల ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. ఉప్పు వేసి మరిగిస్తున్నాను. సగ్గుబియ్యం వడపోసి వాటర్లో వేస్తున్నామండి. మొత్తం వేసాక కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ 3 స్పూన్స్ జీలకర్ర వేసాను. పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వేసేదండి. బాగా ఉడికాక బాగా ఉడకాలండి. ఉడుకుతుంది, బాగా ఉడుకుతున్నట్టు. సగ్గుబియ్యం తెల్లగా రావాలి, ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక పెట్టుకోవాలి. కొంచెం వేడి చేసి అందులో నువ్వులు వేసుకుంటున్నానండి. హెల్త్కి మంచిదండి. నువ్వుల్లో కాలుష్యం అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా మనకు మంచిదని వేస్తున్నానండి. నువ్వులు లేని వడియాలు, కొన్ని నువ్వులతో వడియాలు పెట్టుకుంటానండి. ఇలా షీట్ పరుచుకొని దాని మీద ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు కావాల్సిన సైజులో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల 3-4 రోజుల్లో ఎండిపోయినాయండి. ఇవే వడియాలు వేపుతున్నాను, వేయించుకుంటున్నాము. చూడటానికి చాలా బాగున్నాయండి. తెల్ల పువ్వులుగా, ముళ్ళ పువ్వులా ఉన్నాయి. మన ఇంట్లో చేసుకునేవి మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. అలాగే మీరు కూడా ప్రయత్నిస్తారని ఈ వీడియో చేయడం జరిగిందండి. కొన్ని నువ్వుల వడియాలు కూడా వేయించానండి. నువ్వులు లేని వడియాలు ఇవి. నువ్వులతో ఉన్నవి కూడా బాగున్నాయండి, టేస్టీగా. నువ్వులు తగులుతుంటే చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మనం ఇష్టంగా చేస్తే పెద్ద కష్టంగా అనిపించదండి. ఇవి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి కదండి. అప్పుడప్పుడు ఎండలో పెట్టుకున్నాం.